సకల శుభాలను అందించే దసరా పండుగ విశిష్టతపై చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ పండితులు తోటపల్లి బాలకృష్ణ శర్మ గారున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. చెప్పండి, అసలు దసరాను ఎందుకు జరుపుకుంటాం? దసరా యొక్క విశిష్టత ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతి ధీనామ విత్ర్యవతు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరు కూడా దసరా శుభాకాంక్షలుగా చెప్తూ ఈనాటి V6 అనేటువంటి ఛానల్లో ఈ కార్యక్రమం జరుపుకోవడము అందరు కూడా శుభావహంగా నేను పలుకుతూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. శుభం. చెప్తాలి. అలాగే దసరాకి పాలపీటకి ఉన్న సంబంధం ఏంటంటారు? సాధారణంగా విజయదశమి అనే వరకల్లా పారువేట అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. సాయంకాలం అదొక విజయమైనటువంటి యొక్క చిహ్నముగా అలా వెళ్ళి అక్కడ ఉండేటువంటి యొక్క తెల్లటి పక్షులను చూడడం జరుగుతుంది. ఆ పక్షులు ఎప్పుడైతే వెళ్ళిన వాళ్ళు దర్శించుకుంటారో ఆ విజయదశమి నుండి మళ్ళొచ్చే సంవత్సరం విజయదశమి వరకు కూడా వాళ్ళకి ఎల్లెడలా విజయప్రాప్తి కలుగుతుంది అని చెప్పని శాస్త్ర ప్రమాణము చెప్పడం జరుగుతుంది. కనుక పాలపిట్టలు మనము చూడవలే ఈ రోజుగా. ఈ దసరా పండుగ రోజు, విజయదశమి రోజు జమ్మి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. అసలు ఈ జమ్మి చెట్టు ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా జమ్మి చెట్టు అనేటువంటి యొక్క అన్ని వృక్షాల మాదిరిగా కాదు ఇది. ఇది పూర్వంలో కొన్ని కల్పముల ముందుగా ఇది ఒక బంగారు ఒక కొండలో పుట్టినటువంటి యొక్క వృక్షం. ఇది చాలా విలువైనటువంటి వృక్షం. అయితే అటువంటి వృక్షాన్ని దర్శించినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి యొక్క ఆ జమ్మి కాస్త తెచ్చుకొని దాని ఇత్తనాలు కానీ అంతటా కూడా చల్లడం జరిగింది. తర్వాత జమ్మి వృక్షాలు అవి ఉత్పన్నమైనవి. కనుక ఈ జమ్మి అనేటువంటి దానికి బంగారు అనేటువంటి యొక్క వృక్షం అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకొరకు అంటే బంగారు కొండలో ఉత్పన్నమైనటువంటిది కనుక. సాధారణంగా ఈ జమ్మి అనేటువంటి వృక్షమునకు శమీ వృక్షము అని చెప్పడం జరుగుతుంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం అంటారు. ఇందులో ఇద్దరు మహావ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకరేమిటి శ్రీరాముడు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో అర్జునుడు. వీరిద్దరిని మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత తీసుకున్నారు. సీతాపహరణం జరిగిన తర్వాత రావణాసురుని సంహరించడానికి కొరకై రాముడు అనేకమైనటువంటి యొక్క స్తోత్రాలు, తర్వాత దేవతా పూజలు కూడా చేయవలసినటువంటి ఈశ్వరుని కూడా పూజించాడు మహానుభావుడు. రామక్షేత్రే అని చెప్పి రామేశ్వరంలో ఈశ్వరుడుగా ప్రతిష్ఠ చేశాడు. అక్కడ తర్వాత ఆదిత్యుని స్తోత్రం కూడా చేశాడు. తర్వాత ఆయన అశ్వత్థ వృక్షాన్ని పూజించాడు. అంటే ఇక్కడ జమ్మి, ఇక్కడ శమీ వృక్షం అనేటువంటి దాన్ని బాగా షోడశోపచారాల చేత దాన్ని అర్చించడం జరిగింది. అర్చించిన తర్వాతనే ఆ రావణాసును వహించడానికి గల కారణము జరిగింది. రావణ వధకు ఈ శమీ వృక్షానికి గల ఆ దర్శన భాగ్యం చేత ఆ రావణాసుడు అనేటువంటి కంటకుడు అతను మరణించడము జరిగింది. ఇక రెండో వ్యక్తి అనేటువంటి వాడు ఉన్నాడు. అందరికీ తెలిసినటువంటి నరనారాయణులుగా ఉత్పన్నమైనటువంటి వాళ్ళు. ఒకడు కృష్ణ పరమాత్మ, రెండో వాడు అర్జునుడు. ఈ అర్జునుడు అనేటువంటి పాండవులు ఎవరైతే ఉన్నారో ఆ పాండవులంతా కూడా తమ యొక్క అజ్ఞాతవాసం ప్రారంభం, అంటే వనవాసం అయిపోయింది 12 సంవత్సరాలు, 13వ సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ముందుగా తమను ఎవరు గుర్తించకుండా, తమ దగ్గర ఉండేటువంటి ఆయుధాలను కూడా ఎవరు గుర్తించకుండా వాటిని భద్రపరచడానికి ఈ యొక్క శమీ వృక్షం ఎందు వాటిని భద్రపరచడం జరిగింది. సరే, కనుక భద్రపరిచినటువంటి యొక్క ఆ వృక్షము అది మనకు కూడా భద్రత కలిగిస్తుంది. చివరిలో అర్జునుడు
ఆ యొక్క అజ్ఞాతవాసం పరిసాప్తి సమయం పాండవులంతా వెళ్ళి ఆ యొక్క వృక్షాన్ని బాగా అర్చించారు. అర్చించిన తర్వాతనే ఆ అస్త్రాలను కూడా వాళ్ళు తీసుకొని, ఎవరి అస్త్రం వాళ్ళు తీసుకొని మహాఘోరమైనటువంటి యుద్ధం చేసి ఆ మంచి అయినటువంటి గెలిచారు, చెడును సంహరించారు. ఎవరు చెడు? ఎవరు? కౌరవులు. మంచి ఎవరు? ఇక్కడ పాండవులు. కనుక చెడు పైన మంచి విజయము. కనుక శమీవృక్షం ద్వారా మనకు విజయప్రాప్తి కలిగింది. అటు రాముడికి ఇటు అర్జునుడికి కూడా కలిగింది. శర్మ గారు జమ్మి చెట్టు ప్రాముఖ్యత గురించి వివరించారు. మరి జమ్మి చెట్టుకు విజయదశమికి ఉన్న అనుబంధం ఏంటంటారు? సాధారణంగా విజయదశమి అనే వరకల్లా పూర్వశాస్త్రంలో చెప్పడం ఏంటంటే ఆధారం. అంటే ఆనాడు దేవతలు కూడా కృతయుగంలో నుంచి కూడా దేవతలంతా కూడా దీన్ని అర్చించారు. ఈ శమీవృక్షాన్ని అర్చించారు. అక్కడ వెళ్ళి అర్చించిన తర్వాత అనేకమైనటువంటి అప్పుడు కూడా రాక్షసులు ఉన్నారు కదా, ఆ రాక్షసు సంహరించడానికి ఆమె వీళ్ళకి అభయం ఇచ్చేసింది. నన్ను అర్చించండి, మీకు విజయం కలుగుతుంది అనేటువంటిది. తర్వాత అదే ప్రకారంగా దాని యొక్క ప్రమాణంగా రాముడు అర్చించాడు, విజయప్రాప్తి పొందాడు. తర్వాత పాండవులు అర్చించారు, విజయప్రాప్తి పొందారు. అదే మాదిరిగా ఇప్పుడు ఉన్నటువంటి మనము మానవులం. ఈ మానవులం ఏం చేస్తున్నామని చెప్పండి, పూర్వాచార పద్ధతిగా ఎవరెవరు ఏం చేశారో అదే మనం ఆచరించమైనటువంటి సంప్రదాయం. కనుక మనం కూడా ఈ శమీవృక్షాన్ని ఆ రోజు విజయదశమి విజయం కలిగింది కనుక విజయదశమి నాడు ఈ శమీవృక్షాన్ని మనము అర్చించడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఎల్లెడల మరొచ్చే విజయదశమి వరకు కూడా అన్ని కార్యాలలో విజయప్రాప్తి కలుగుతుంది. అందుకొరకు ఏం చేయాలి అంటే ఆ రోజు అక్కడ వెళ్ళి ఆ యొక్క పసుపు కుంకుమల చేత అర్చించి ఆ హారతి ఇచ్చి తర్వాత మనము అక్కడ ఉండేటువంటి శమి యొక్క పత్రాన్ని మనం తీసుకొని ఆ పత్రాన్ని ఒకరికొకరుగా ఇచ్చుకోవడము, తర్వాత సాధారణంగా ఆలింగనం చేసుకోవడాలని కూడా. అంటే అయ్యా నువ్వు కూడా విజయం పొందావా అంటే నేను కూడా పొందాను, నీవు కూడా పొందారు తెలిసింది కనుక అని చెప్పి ఒకరికొకరు ఆ శమీవృక్షం యొక్క ఆనందం చేత విజయప్రాప్తి చేత వాళ్ళు ఈ విజయదశమి నాడు శమీవృక్షాన్ని కొలవడం. ఈ జమ్మి చెట్టు ప్రాముఖ్యత గురించి చెప్పారు, జమ్మి చెట్టు ఎంత భద్రతనిస్తుందో కూడా చెప్పారు. మరి జమ్మి ఆకులను బంగారంగా ఎందుకు పూజిస్తారు? చెప్పాను కదా, ఇది బంగారు వర్ణములో బంగారు కొండలో ఉత్పన్నమైంది కనుక ఆ పత్రాలను ఎప్పుడైతే మనము దాన్ని గ్రహించి మనము ఆ భద్రపరుచుకుంటామో ఆ భద్రపరుచుకోవడం లోపల ఏమవుతుందంటే బంగారం అనేటువంటి ఏమిటి, అదొక ధాతువు, సప్తధాతువులో ఒక ధాతువు, కానీ చాలా విలువైనటువంటి ధాతువు. ఆ బంగారం యొక్క విలువ ధాతువు అనేది అనేకమైనటువంటి ఆభరణాలు చేసుకోవచ్చు, తర్వాత మనం ఎన్నైనా ఉపయోగించుకోవచ్చు. కనుక బంగారముతో తుల్యమైనటువంటి యొక్క ఆ పత్రాలు మనం భద్రపరచుకోవడం, ఆ శమీవృక్ష పత్రాలు ఒకరికొకరు ఇచ్చుకోవడం ఏం చేస్తారు, అయ్యా మీకు కూడా శుభం కలుగుగాక, మాకు కూడా శుభం కలుగుగాక అని చెప్పి ఒకరికొకరు వారు ఆ విజయ ప్రాప్తి గురించి వాళ్ళు చర్చించుకుంటారు. అంటే ఈ జమ్మి ఆకులనిచ్చి అలై బలై చేసుకునే సాంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతుందంట? ఇది పూర్వంలో మనము సాధారణంగా దూరాదేశం వచ్చినటువంటి యొక్క ఒక కొడుకు అనుకోండి, ఒక తండ్రికి ఆ వాత్సల్యం చేత ఒకరు బిగ్గరగా కౌలించుకుంటారు. అంటే ఇదేమిటి, ఆ కొడుకు ఎందుకు కౌలించుకున్నాడు తండ్రిని? ఆత్మావై పుత్రనామాసి అంటే ఆ పుత్రుని కొరకు ఇతడు ఆత్మ ప్రేమిస్తున్నది. ఆ కొడుకు కూడా వచ్చేసి నా తండ్రి కదా అని చెప్పి, నాకు జన్మ ఇచ్చినటువంటి మా పురుషుడు కదా అని చెప్పి ఆయనకు నమస్కారం చేసి తర్వాత ఎప్పుడైతే నమస్కారం చేశాడో ఆ కొడుకును ఆ విధంగా ఆత్మకు ఆలింగనము చేసుకోవడం. ఈ ఆలింగనం అనేటువంటిది ఏమిటి? ఆత్మ, నీ ఆత్మ నా ఆత్మ ఒకటే. ఆత్మలో ఏముంటుంది? పరమాత్మ. కనుక ఆలింగనం చేసుకోవడంలో ఒకరికొకరు మన ఒక శుభప్రదాలుగా తెలుపుకోవడానికి కొరకు ఈ ఆలింగనం అనేటువంటిది. సాధారణంగా ముస్లింలు కూడా రంజాన్ పండుగ నాడు కూడా వాళ్ళు ఒకరికొకరు చేసుకుంటారు. ఇది పూర్వం వాళ్ళే కాకుండా మన పూర్వీకులు కూడా ఇది ఆచరించడం జరిగింది. హనుమంతుడు రామునికి ఆలింగనం చేసుకున్నాడు, తర్వాత సుగ్రీవుడు ఆలింగనం చేసుకున్నాడు, చూసారా? కనుక ఇదంతా ఒక సంప్రదాయం. ఇది ఈనాటిది కాదు, పూర్వం నుంచి వచ్చినటువంటి యొక్క సంప్రదాయం కనుక ఈరోజు మనం కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాం.
ఈ దసరా రోజు రావణ దహనాలు ప్రతి ఊర్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ రావణ దహనాలు ఎందుకు చేస్తారు? శుభం. చెడు పైన మంచిని గెలవడం. మంచి అనేటువంటిది ఎక్కడైనా కూడా ఉంటుంది, అక్కడ ఉన్న చోట చెడు కూడా ఉంటుందమ్మా. చెడు అనేటువంటిది ఏమిటి అంటే కంటకం. కంటకం అంటే ముళ్ళు. అంటే కంటక వాసులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు? రాక్షసులు. వాళ్ళు ఏమిటి? వాళ్ళు ఎప్పుడు కూడా పూర్వంలో దేవతలను సంహరించారు, దేవతలను బాధించారు, ఋషులను బాధించారు. తర్వాత ఈ కాలంలో మానవులను కూడా బాధించే వాళ్ళు ఒకటి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడున్నారండి రాక్షసులు అని ప్రశ్నించవచ్చు. ఉన్నారా? ఇప్పుడు లేరు. ఎక్కడున్నారు? మనలో ఉన్నారు. మనలో ఎక్కడున్నారు? మనలో దశేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ రెండు 5 ఈ 5 కలిసి ఏమైతే 10. ఈ 10 అనేటువంటి సంఖ్యకు దశ అనేటువంటి ఏర్పాటు చేసి ఆ మనలో ఉండేటువంటి యొక్క శత్రువులను మనము విజయప్రాప్తి పొందాలి. అంటే వాటిని మనము ఆధీనములో ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఏమవుతుంది? మనం తప్పకుండా ఏ కార్యమైనా కూడా సాధించగలం. అంటే ఏ కార్యం ఏమిటి? తపో కార్యం కానీ, ఉపాసనా కార్యం కానీ, ఇంకా దేవతా కార్యాలు కానీ మనము త్రికరణ శుద్ధిగా మనం ఆచరించడానికి అనువు అవుతుంది. ఎప్పుడవుతుంది? ఈ దశేంద్రియాలను మనము అదుపులో ఉంచుకున్నప్పుడే. అంటే ఏమవుతుంది? ఇప్పుడు మనము రావణాసుని సంహరించారు. ఆనాడు ఏం చేశాడు? తోడు ఇంద్రియములు స్వాధీనం పరచుకోలేదు. మహా గొప్ప విద్వాంసుడు, మిక్కిలి పండితుడు అతడు, పూజా ధురంధరుడు, నిత్య అది చేసేటువంటి వాడు అతడు. అటువంటి శివుని యొక్క భక్తుడు అయినప్పటికీ అతడు ఇంద్రియములను స్వాధీనపరచుకోలేదు. అతని చెడు ఉంది. అది ఒకటి కామం అనేటువంటి మోహితం కలిగినటువంటి వాడు. దాని చేత సీతను అపహరించాడు. ఎవరైనా అపహరించినటువంటి భార్యను ఊరుకుంటారా? రాముడు ఏం చేశాడు? అవతరించాడు. మానవతారముగా ఉండేటువంటి వాడిని అయితేనే నేను మరణిస్తాను అని పొందాడు కనుక రాముడు మానవ అవతారం ఎత్తవలసి వచ్చింది. మానవతారం అంటే ఏమిటి? నరావతారం. నరుడు. మానవ అంటే ఏమిటి? 2 అర్థాలున్నాయి. నవ అంటే 9 సంఖ్య. నవ అంటే మరొక అర్థం ఏమిటి? నూతనం. మానవ అంటే ఎప్పుడు పుడుతూ ఉంటాడు, కొత్తవాడు కాడు. మానవుడు అనేటువంటి వాడు కొత్తవాడు కాడు, జన్మల యందు పుడుతూ ఉంటాడు. కనుక రాముడు ఆ విధంగా అవతారం ఎత్తి రావణాసుర సంహారం చేశాడు. అయితే ఇక్కడ ఏమైంది? ఆ చెడును సంహరించాడు కనుక ఆ విజయ ప్రాప్తి కలిగినందుకు ఏం చేశారు? అయ్యా ఈ లోకకంటకుడు ఆ రోజుల్లో ఉన్నాడు కనుక మన రాముడు సంహరించాడు కనుక అటువంటి శుభదినాన్ని మనం ఈరోజు పండుగ జరుపుకుందాము. విజయదశమి అనేటువంటి దశమి అంటే 9 రాత్రులు గడిచినవి 10వ నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడము ఆనవాయితీ. అంటే ఇక్కడ రావణాసుని యొక్క సంహారం అనేటువంటి ఏమిటి? ఏ విధంగా సంహరిస్తారు వీళ్ళు? ఒక రూపంగా ఒక అగ్ని కార్యంగా తయారు చేసి దాన్ని కూల్చేస్తారు. శర్మ గారు, పండుగ రోజు ఆయుధ పూజ, వాహనాల పూజ చాలా మంది జరుపుకుంటూ ఉంటారు. దీనికి గల కారణం? దసరా అనే వరకల్లా దుర్గా అనేటువంటిది ఏమిటి? శక్తి స్వరూపిణి. మన వాహనాల్లో ఉండేటువంటి యొక్క ఏవైతే యంత్రాలు ఉంటావో అవన్నీ కూడా శక్తి స్వరూపాలు. ఆ శక్తి స్వరూపాలకు మనము అర్చన చేసినట్టయితే ఆ వాహనం మనకు వెళ్ళేలా ఎక్కడ వెళ్ళినా కూడా క్షేమకరంగా మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. అయితే యంత్రము శక్తి స్వరూపము అని చెప్పంటారు. సాధారణంగా మంత్రము, తంత్రము, యంత్రం ఈ 3 ఉన్నాయి. మంత్రం అనేటువంటి యొక్క ద్వారా యంత్రం అనేటువంటి యొక్క శక్తి స్వరూపాన్ని మనం ఏం చేస్తున్నామంటే తంత్రం అంటే చేయడమే తంత్రం. ఈ క్రియ అనేటువంటి ఏదైతే ఉంటుందో అదంతా కూడా తంత్రం. ఈ తంత్రము ద్వారా యంత్రాన్ని మనం మంత్రముల ద్వారా దాన్ని కనుక చేసినట్టయితే ఒక విధమైనటువంటి శక్తి స్వరూపము ఆ వాహనములో కలగడం జరుగుతుంది. అది గ్రహిస్తుంది కూడా, మనకు తెలియదు. ఆ విధంగా మనము పరోక్షంగా చేసినా ప్రత్యక్షంగా చేసినప్పటికీ దానికి ఒక నమస్కారం చేసి మనము వాహనాన్ని ఎక్కడము మొదలు పెడతాం. ఎందుకొరకు? అది యంత్రం. ఆ అమ్మ నన్ను క్షేమంగా తీసుకురా అని చెప్పి క్షేమంగా వెళదాము, క్షేమంగా అంటే నీవు క్షేమమే మేము క్షేమంగా ఉంటాము అనేటువంటి సాధారణంగా ఈరోజు చేయడం.
అస్త్రపూజ అని అడిగారు. అస్త్రపూజ ఎందుకొరకు అంటే ఏవైనా పూర్వకాలంలో యుద్ధాలకు సంబంధించినటువంటి అస్త్రాలు వేరు, మన అస్త్రాలు వేరు. మన అస్త్రాలు ఏమిటి? ఒక కవి ఉంటాడు, ఆయన చేతిలో ఏమిటి అస్త్రము? కలం. ఎంతలే ఆ కలముల కంటే ఏమిటి? దేని రాస్తాడు? గ్రంథాలలో రాస్తాడు. ఆ గ్రంథం అనేటువంటిది ఏమిటి? సరస్వతి స్వరూపము. సాధారణంగా ఒక కవి ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు ఎప్పుడు రాస్తుంటావు ఏమిటయ్యా అని అడిగితే, సముద్రం ఉన్నంత వరకు అశ్వత్థ వృక్షముగా ఉన్నటువంటి యొక్క శాఖలుగా నేను కలమునొచ్చి దానిని ఆ సముద్రం అనేటువంటి శిర అయిపోయే వరకు, ఈ కలములు అయిపోయే వరకు నేను రాస్తూనే ఉంటాను అంటాడు. అంటే కలం అనేటువంటిది ఏమిటి? అది కూడా ఒక విధమైనటువంటి ఒక ఆయుధం. అంటే సాధారణంగా కలం పోటు అనేవాళ్ళు, ఎందుకని కన్నం పోటు కలం పోటు అనేవాళ్ళు. అంటే ఆ కలం పెడితే కలెక్టర్ సంతకం పెడితే, ఇప్పుడు చైర్మన్ గారు సంతకం పెడితే, తర్వాత సీఎం గారు సంతకం పెడితే, మోదీ సంతకం పెడితేనే ఆ యొక్క కార్యము నెరవేరుతుంది. అదొకటి ఏమిటి? అదొక అస్త్రం. ఆ అస్త్రం లేకుండా ఏమి కూడా జరగదు. కనుక కలం అనేటువంటి అస్త్రాన్ని కూడా మనం ఆ రోజు ఆ సరస్వతి స్వరూపంగా ఉండేటువంటి గ్రంథాలను ఆ రోజు అర్చించి, ఆ పెన్నులు కూడా ఆ రోజు ఆ తల్లి దగ్గర పెట్టి, విద్యార్థులు కనుక ఆ కళలను, ఆ పెన్నులు అంటారు ఇప్పుడు, ఆ పెన్నులు కనుక గైకొన్నట్టయితే ఏమవుతుంది? ఆ పెన్నుల ద్వారా వ్రాసేటువంటి యొక్క ఏదైతే ఆ విషయం ఉంటుందో అది అనేకమైనటువంటి మార్కులు తెచ్చే విషయంగా పరిణమించి, తర్వాత వాళ్ళు చక్కగా అనేక ర్యాంకు ప్రథములో వాళ్ళు విజయం ప్రాప్తి పొందుతారు. కనుక అస్త్రముల చేత అక్కడ విజయం పొందారు పూర్వంలో. ఇప్పుడు మనము ఈ పెన్నులు తర్వాత ఇంకా క్రూరముగా మాత్రం ఆలోచించకూడదు. ఖడ్గాలు అనేటువంటిది ఇప్పుడు ఎక్కడైనా ఉంటే నిషేధం, అది పూర్వంలో నిషేధం లేదు, కానీ ఇప్పుడు మాత్రం నిషేధం. కనుక ఇప్పుడు ఎవరికి కూడా ఆ అస్త్రాలు వాడే అవసరం లేదు. ఇప్పుడు ఉండేదల్లా కవి యొక్క కలమే అస్త్రము. కలమే అంటే పెన్ను. కనుక దాన్ని మనము ఆ పెన్నును అర్చించినట్టయితే మనకు ఆ పెన్ను ద్వారా రాసినటువంటి విషయము చెప్పకుండా అది మార్కులు సంపాదించేటువంటి యొక్క శక్తి అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను చూడండి ఒక వాంగ్మయం రాయడం జరుగుతున్నది, వేదవాంగ్మయము అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది, డీటీపీ కూడా అయిపోయింది. దాన్ని మెల్లగా చేయాలి. అయితే ప్రాసెసింగ్ చేయాలి అంటే మరి ఒక మహానుభావుడు కూడా కర్త కావాలి కదా. కనుక ఆ కళానికి ఆ పుస్తకానికి నేను నమస్కారం చేస్తాను. దీనికి కర్త పొందినట్టుగా నీవే ఆశ్రయించు తల్లి అని చెప్పండి. అంటే ఈ దసరా రోజు ఏ కొత్త పనైనా ప్రారంభించవచ్చు అంటారు, ఏ తప్పు లేదనుకోవచ్చు? ఒక చూడమ్మా, దసరా అనే వరకల్లా ఈరోజు శ్రవణ నక్షత్రం. శ్రవణం అనేటువంటిది ఏమిటి అంటే నవవిధ భక్తి ఏవైతే ఉన్నావో, శ్రవణం కీర్తనం అనేటువంటి 9 విధాల భక్తులు ఉన్నవి శ్రవణ అనేటువంటి. అయితే ఇక నక్షత్రం, ఇక్కడ నక్షత్రము శుభ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం నాడు విష్ణుమూర్తి అవతరించాడమ్మా. విష్ణుమూర్తి అవతరించినటువంటి ఒక శుభ నక్షత్రముగా ఈరోజు ప్రతి వారు కూడా ఈ నక్షత్రం నాడు ఆ విజయ పండుగ అనేటువంటి యొక్క దశమి శమీ వృక్షాన్ని అర్చించి తర్వాత విజయ ప్రాప్తి వాళ్ళు పొందడము జరుగుతుంది కదా. మరి ఈ దసరా ముహూర్తానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు? సాధారణంగా వారాలలో ఆదివారం నుంచి లెక్క కట్టుకొని మనం శనివారం వరకు 7 వారాలు ఉంటాయి. దీంట్లో శుభవారాలు అని చెప్పని కొన్ని కూడా ఉన్నవి, మనము కొన్ని వదిలిపెట్టే వారాలు కూడా ఉన్నాయి. కొందరికి భయం అవుతుంది, ఇది ఏమిటి మంగళవారం ఈరోజు అంటే ఇది కుజవారము, అంగారక వారము అంటారు. అయితే కొందరు దీన్ని అయ్యా దీన్ని మాత్రం ఈరోజు ఏది ప్రారంభించకూడదు అంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ప్రతి వారం కూడా శుభవారమే, మంగళప్రదమైనటువంటి మంగళవారం కనుక ఈరోజు ఏదైనా ప్లాట్లు కొనడానికి కానీ లేకపోతే ఏదైనా శుభారంభం చేయడానికి కానీ ఈరోజు విజయదశమి శ్రవణ నక్షత్రంతో కూడుకున్న విజయదశమి కనుక ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యంలో మనకు విజయప్రాప్తి కలుగుతుంది. కనుక తప్పకుండా ఈరోజు ప్రారంభం చేస్తారు సుముహూర్తాలు. కానీ శర్మ గారు, అసలు ఈ మహిషాసురుడు ఎవరు? ఆది పరాశక్తి ఆవిర్భావానికి కారణమేంటి? ప్రతి యుగమందు ప్రతి కల్పమందు కూడా రాక్షసులు అనేకంగా వాళ్ళు పుట్టడం జరుగుతున్నది.
మహిషాసురుడు అనేటువంటి ఒక దుర్మార్గుడు, అంటే పూర్వం యొక్క మహిషి అనేటువంటి సంపర్కం చేత ఈ మహిషాసురుడు ఉత్పన్నం జరిగింది. ఆ మహిషాసురుడు ఎప్పుడైతే ఉత్పన్నమయ్యాడో తన పూర్వీకులందరినీ కూడా ఈ దేవతలు సంహరించారు అనేటువంటి వార్త అతనికి తెలుస్తుంది. తెలవడంతో నా యొక్క పూర్వీకులు సంహరించినటువంటి దేవతలు మాకు శత్రువులు కనుక అని చెప్పి ఆనాటి నుండి కూడా దేవతలను, ఋషుల్ని వీళ్ళందరూ కూడా సంహరించడము, వాళ్ళు చెరసాల్లో బంధించడము, వాళ్ళ యొక్క కుటారములను కూడా ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఆనవాయితీ. ఋషులు ఎప్పుడైతే యజ్ఞం చేస్తారో యజ్ఞం చేస్తే వాళ్ళకి ఫలితం కలుగుతుంది. ఆ ఫలితాలు కూడా శూన్యం చేయాలని చెప్పని ఆ యజ్ఞాలు కూడా ధ్వంసము చేయడం జరిగింది. అయితే మరి యజ్ఞం చేయకపోతే యజ్ఞో వై విష్ణు అని చెప్పంటారు. యజ్ఞం చేస్తే పొగ ద్వారా, మేఘ ద్వారా మనకు వర్షము జరుగుతుంది. కనుక అటువంటి వర్షాలు లేకపోతే పంటలు జరగవు, పంటలు లేకపోతే మనకు ఆహారం లభించదు. కనుక అటువంటి రాక్షసులు సంహరించినట్టయితే అని దేవతలంతా కూడా వీళ్ళు ప్రార్థన చేయడంతో వాళ్ళు కూడా ఆ దేవతలు ఏమి చేయలేక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గర వెళ్ళి వాళ్ళతో మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి అనేకమైనటువంటి అవతారాలు ఎత్తి ఏం చేశాడు, అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆమెని శక్తి స్వరూపిణి. అందుకొరకే యాదేవి సర్వభూతేషు శక్తి సంస్థిత సర్వత అన్నాడు. నమస్తస్మై 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 నమో నమః అని ఈ ముగ్గురు కలిసి ఆ శక్తిని వాళ్ళు ప్రార్థన చేశారు. శక్తి అంటే ఏమిటి? ఈ ముగ్గురు ఉత్పన్నం చేసినటువంటి శక్తి. ఒకరు బ్రహ్మ, ఒకరు విష్ణు, ఒకరు సృష్టించేవాడు, ఆ తర్వాత క్షేమంగా చేసేవాడు, తర్వాత లయకారుడు. ఈ ముగ్గురు కూడా ఆమెను ప్రార్థించి, అమ్మా మా శక్తులను కూడా మీకు ధారవస్తాము, మా వల్ల కాలేదు, ఈ మహిషాసురుడు సంహరించాలంటే కనుక నీవే సంహరించు అని ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో ఆ శక్తి ఒక విధమైనటువంటి యొక్క అన్ని అస్త్రాలను కూడా ఆమె చేపట్టింది. ఆ చేపట్టడంలో, సంహరించడంలో వాళ్ళేం తక్కువ లేరు. రాక్షసులు కూడా వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రూపంగా తయారైపోయారు. ఒక రూపం కాకుండా అనేక రూపాలు తయారయ్యారు. అయిన తర్వాత ఆమె కూడా ఒక ఖాళీ స్వరూపముగా ఎప్పుడైతే ఆమె వాళ్ళ యొక్క రక్తాలన్నీ కూడా ఎక్కడెక్కడ పడ్డావో అవన్నిటి కూడా ఆహరించింది. ఆహరించిన తర్వాత వాళ్ళంతా కూడా గతించారు. తర్వాత మహిషాసురుని సంహారము ఆమె తన యొక్క పూర్వం యొక్క దేవతలు, తర్వాత ఈ త్రిశక్తి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క, అంటే ఇక్కడ క్రియాశక్తి, జ్ఞానశక్తి, తర్వాత మనకు సాధారణంగా చెప్తారు ఏం చెప్పంటే శక్తి అనేటువంటి రూపము జ్ఞానశక్తి చాలా గొప్పది, క్రియాశక్తి చేయడం. తర్వాత శక్తి అనేటువంటి మాటలో ఏమిటి అర్థము అంటే ఒక విధమైనటువంటి మహిమ. అందుకొరకే 9 రాత్రులు 9 శక్తులను మనము పూజించడం జరుగుతుంది. 9 రాత్రులు 9 అంటే 9 రాత్రులు ఎవరెవరు అంటే ఒకటి మొట్టమొదలు శైలపుత్రి, తర్వాత బ్రహ్మచారిణి, కూష్మాండం, చంద్రఘంట, ఇలాగా 9 రాత్రులుగా చేసిన తర్వాత చివరి రోజు ఈ మహిషాసుర అనేటువంటి సంహరించినటువంటి యొక్క ఆమెను, ఎవరిని మహిషాసుర మర్దన చేసినటువంటి యొక్క ఆమెను మనము కొలవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం కొలవడంలో ఏమవుతుంది అంటే లోకమంతా క్షేమంగా ఉంటుంది. వాళ్ళు కోరుకునేది అదే, సర్వే జనాః సుఖినో భవంతు అని కోరుకుంటారు. శర్మ గారు, మరి విజయదశమి యొక్క విశిష్టతను, విజయదశమికి సంబంధించి ఎన్నో విషయాలను కూడా చాలా చక్కగా చెప్పారు. మీకు మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. శుభం పోయాలి. మీ అందరూ కూడా ఈ యొక్క విజయదశమి శుభ సందర్భంగా ఈ టీవీ చూసినటువంటి ప్రేక్షకులు కూడా శుభాభివందనాలు, శుభాశీస్సులు కలుగుతూ, తర్వాత శుభాకాంక్షలు కోరుతూ నేను ముగిస్తాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇదండి ఇవాళ విజయదశమి యొక్క ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి V6 న్యూస్.